వీధింటికి పోయే గొడవలన్నీ మా ఇంటి దాకా వచ్చిపోండి అంటే ఇదేనేమో సామెత అంటూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు. అరే ఏమైందక్క ఏంటి అంటారా? అదే మ్యాటర్ అయితే చెప్తాను చూడండి. సో టమాటా కెచప్ ఉండిందండి. తల్లి కూతురు ఇద్దరం కలిసి రోజు కొంచెం నాకి పెట్టేసినాము. తిన్నామనే పదం కన్నా నాకేసినామంటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది ఎందుకు చెప్పానంటే సామెత. సో టమాటా కెచప్ అనేది కొద్దిగా ఉండిందనమాట. అది కూడా ఎక్కడ తినేస్తాము అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి మైదా పిండి రెండు కలిపి పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. మొత్తం మైదా చేస్తే పాప కూడా తింటుంది కదా, ప్రాబ్లం అవుతుంది మొత్తం మైదా అయితే అని రెండు మిక్సింగ్ చేసి అయితే చేస్తూ ఉన్నాను. బట్ కాకపోతే ఇది పెట్టిన తర్వాత టేస్ట్ అయితే వేరే లెవెల్. బట్ కాకపోతే ఇది పెట్టిన తర్వాత మా పాపను ఎత్తుకొని హాస్పిటల్కి అయితే ఉరికాము. అదే అండి లేనిపోని అన్ని రోగాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట ఇలాంటివన్నీ పెడితే. చీజ్ తినడం వల్ల పిల్లలకి లోపలికి వెళ్ళిన తర్వాత అతుక్కుపోతుందంట. సో పెట్టద్దని చెప్పారు డాక్టర్ గారు అయితే కనుక. సో అందుకైతే నేను కూడా మీకు చెప్తున్నాను పిల్లలకి అయితే పెట్టకూడదు. అంటే లాస్ట్ టైం చేసినప్పుడు పెట్టాను ఏం కాదు కదా అని చెప్పి ఈసారి అయితే మళ్ళీ పెడితే ఇలా అయిందనమాట. ఫీవర్ వచ్చి 1000 రూపీస్ ఖర్చు అనమాట. సో ఇలా ఉంటుంది లేనిపోని అన్నీ కొన్ని తెచ్చుకున్నట్టే కదండి. సో ఆ సామెత పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. సో వీధింటి పోయే గొడవలన్నీ మా ఇంటి దాకా వచ్చి పొమ్మంటే ఇలానే ఉంటుంది. మేము కూడా అనవసరమైన పిల్లలకు పెట్టి ఇలా ఇంతవరకు అయితే తెచ్చుకున్నాము. సో ఇంతవరకు చూసారు. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా.